Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 398 in NEET 2020. ఓకే. మనం ఎగ్జాంపుల్ క్వెషన్ సిరీస్‌లోని నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు కొత్త చాప్టర్. దట్ ఈస్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్ ఫిజియాలజీలోని రెస్పిరేషన్ ప్లాంట్స్ చాప్టర్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అయితే లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ సిరీస్ లాగే రెస్పిరేషన్ ప్లాన్స్ కూడా మనము 2 సిరీస్ లో అంటే 2 సెషన్స్ లో కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఫస్ట్ సెషన్ లో ఎంసీక్యూస్ అండ్ వీడిఎస్ఏక్యూ కుదిరితే సమ్ షార్ట్ ఆన్సర్స్ చేసుకునేసి ఇంకా మిగిలిన నెక్స్ట్ సెషన్ లో మిగిలిన సిరీస్ ఎగ్జాంపులర్ సొల్యూషన్స్ ప్లస్ ద పాయింట్స్ విచ్ అంటే ఏవైతే మీరు ఎక్కువ స్ట్రెస్ చేయాలి రెస్పిరేషన్ ప్లాన్స్ లో అవి కూడా మనం ఒకసారి డిస్కషన్ లైక్ ఒక సమ్మరీలా చెప్తున్నాం రెస్పిరేషన్ ప్లాన్స్. ఓకే. First of all, multiple choice questions. First question: the ultimate electron acceptor for respiration in aerobic organisms. Aerobic organisms లో అల్టిమేట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది ఏంటి అని అసలు అడుగుతున్నారు అనమాట. మీకు అల్టిమేట్ గా ఈ ఎలక్ట్రాన్ అనేది ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ సైటోక్రోమ్, ఆక్సిజన్, హైడ్రోజన్, గ్లూకోజ్ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినారు కదా. దీంతో నీకు ఆక్సిజన్ అనేది మనం ఈడిఎస్ చెప్పుకుంటాం. ఆక్సిజన్ అనేది ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనమాట. ఫైనల్ గా ఫైనల్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ యాక్సెప్ట్ చేసి అండ్ ప్రోటాన్స్ తో కలిసి వాటర్ గా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ప్రోటాన్ తో కలిసి ఆక్సిజన్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసి వాటర్ గా నీకు బయటికి వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ ఏంటప్పుడు నీకు సారీ ఆక్సిజన్. ఓకే. ఈ ఆక్సిజన్ అనేది ఆ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసి నీకు అలాగే అది ప్రోటాన్ తో కంబైన్ అయ్యి అది వాటర్ అనేది ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్: ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ డ్యూరింగ్ గ్లైకోలిసిస్ ఇస్ ఫోటోలైజ్డ్ బై. ఓకే. ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే నీకు గ్లైకోలిసిస్ ఫస్ట్ సిరీస్ ఆఫ్ రియాక్షన్ మనం రెస్పిరేషన్ చెప్పుకునేటప్పుడు గ్లూకోజ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇది అవ్వడానికి దీన్ని మనము ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటాం. అంటే గ్లూకోజ్ కి ఫాస్ఫేట్ యాడ్ చేయడం అనమాట. ఈ రియాక్షన్ ఎలా అంటే ఏది నీకు కెటలైజ్ చేస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఆప్షన్ ఏ ఫాస్ఫో గ్లూకోమటేస్, ఆప్షన్ బి ఫాస్ఫో గ్లూకో ఐసోమరేస్, ఆప్షన్ బి నీకు హెక్సోకైనేస్, ఆప్షన్ డి ఫాస్ఫోరైలేస్. ఓకే. మనము గ్లైకోలిసిస్ తీసుకుంటే దాన్ని నీకు గ్లూకోజ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ ఏడీపీకి కన్వర్ట్ చేసి ఒక ఫాస్ఫేట్ నీకు గ్లూకోజ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఏ ఎంజైమ్ కెటలైజ్ చేస్తుంది అంటే నీకు ఎక్సోకైనేస్. ఓకే. ఎక్సోకైనేస్ నీకు ఈ రియాక్షన్ ని కెటలైజ్ చేస్తుంది. ఓకే. ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ ద గ్లైకోలిసిస్. ఓకే. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారడానికి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏటీపీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఎక్సోకైనేస్ నీకు ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్: pyruvic acid, the key product of glycolysis, can have many metabolic fates under aerobic it forms. ఓకే. నీకు పైరువిక్ యాసిడ్ అంటే ఒక ప్రోడక్ట్ పైరువిక్ యాసిడ్ అనేది నీకు ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్లైకోలిసిస్ లో గ్లైకోలిసిస్ జరిగాక నీకు 2 పైరువిక్ యాసిడ్ అనేది వస్తుంది. యాసిడ్స్ అనేది వస్తుంది. అంటే పైరువిక్ యాసిడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కార్బన్ కాంపౌండ్. ఓకే. 6 కార్బన్ కాంపౌండ్ గ్లూకోజ్ ఒక గ్లైకోలిసిస్ జరిగితే నీకు వచ్చే 2 పైరువిక్ యాసిడ్ వస్తుంది అనమాట. 3 కార్బన్ కాంపౌండ్. ఈ పైరువిక్ యాసిడ్ కి నీకు డిఫరెంట్ ఫేట్స్ ఉంటాయి. ఓకే. పైరువిక్ యాసిడ్ నీకు డిఫరెంట్ ఫేట్స్ ఉంటాయి. పైరువిక్ యాసిడ్ ఏరోబిక్ గా వెళ్ళొచ్చు, లేకుంటే ఎనరోబిక్ గా వెళ్ళొచ్చు. ఓకే. నీకు 2 ఫేట్స్ అనేవి ఉంటాయి. ఏరోబిక్ రెస్పిరేషన్ నీకు వాడు అడుగుతుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఏరోబిక్ కండిషన్ లో అడుగుతున్నాడు. ఏరోబిక్ కండిషన్ లో పైరువిక్ యాసిడ్ ఏమవుతుంది? పైరువిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కోఎంజైమ్ ఏ అండ్ ఎన్ఏడి ప్లస్. ఓకే. ఇన్ ద కోఫాక్టర్ NG2 ప్లస్ దీనికి తర్వాత పైరువేట్ డిహైడ్రోజనేస్. ఈ ఎంజైమ్ హెల్త్ తో నీకేం ఫామ్ అవుతుంది? అసిటైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ CO2 ప్లస్ NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది అనమాట.
ఇది ఏరోబిక్. మీరు ఇదే క్వశ్చన్ ఎలా చేయొచ్చు? పైరువిక్ యాసిడ్ హ్యాస్ ద కీ ప్రొడక్ట్ ఆఫ్ ద గ్లైకోలిసిస్ కెన్ హ్యావ్ మెనీ మెటబాలిక్ ఫేట్స్ అండర్ ఎనరోబిక్ కండిషన్స్ ఇట్ ఫార్మ్స్ అనేసి ఇంకొక క్వశ్చన్ అడగచ్చు. ఎనరోబిక్ ఫామ్ లో నీకేంటి ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవ్వచ్చు. ఇథనాల్ ఇథనాల్ లాక్టిక్ యాసిడ్ ఈ రెండు అనేది నీకు ఎనరోబిక్ కండిషన్ లో వస్తాయి. ఎనరోబిక్ కండిషన్. అదే ఏరోబిక్ కండిషన్ లో pyruvic acid combines with coenzyme A and NAD plus in the presence of pyruvate dehydrogenase with the help of Mg2 plus forms the acetyl coenzyme A plus the carbon dioxide. ఓకే, ఈ క్వశ్చన్ తిప్పి తిప్పి లేకపోతే ఎనరోబిక్ కండిషన్ లో ఏదో ఫామ్ అవ్వచ్చు అనేసి అడగచ్చు. ఎందుకంటే మెనీ పేర్స్ ఉంటాయి పైరువిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ మైటోకాండ్రియా. ఎక్కడ జరుగుతుంది? బేసిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరిగేది మైటోకాండ్రియాలో. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో నీకు ఎక్కడ జరుగుతుంది? ఔటర్ మెంబ్రేనా, ఇంటర్ మెంబ్రేనా, ఇన్నర్ మెంబ్రేనా, మ్యాట్రిక్సా అంటున్నాడు. ఔటర్ మెంబ్రేన్ అంటే నీకు తెలుసు, మైటోకాండ్రియా అనేది డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గన్ మైటోకాండ్రియా, ఇది మనకి తెలిసిందే. ఓకే, ఒకటి ఔటర్ మెంబ్రేన్, ఒకటి ఇన్నర్ మెంబ్రేన్. ఇంటర్ మెంబ్రేన్ అసలు ఇంటర్ మెంబ్రేన్ అంటే ఔటర్ మెంబ్రేన్ కి ఇన్నర్ మెంబ్రేన్ కి ఎగ్జాక్ట్ గా మధ్యలో. ఇంకొకటి మ్యాట్రిక్స్ ఎక్కడ జరుగుతుంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో నీకు ఈటీఎస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్నర్ మెంబ్రేన్ లో జరుగుతుంది. ఇన్నర్ మెంబ్రేన్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. Which of the following exhibits highest rate of the respiration? ఓకే, హైయెస్ట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది నీకు దేంట్లో చూస్తా ఉంటాడు? ఆప్షన్ ఏ గ్రోయింగ్ షూట్ ఎఫెక్ట్స్, ఆప్షన్ బి జర్మినేటింగ్ సీడ్, ఆప్షన్ సి రూట్ టిప్, ఆప్షన్ డి లీప్ బడ్. ఓకే, నీకు హైయెస్ట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ చూస్తావంటేనా జర్మినేటింగ్ సీడ్ లో నువ్వు చూస్తావు అనమాట. జర్మినేటింగ్ సీడ్ లో నీకు హైయెస్ట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటుంది. ఓకే, నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగా ఏంటంటేనా లైక్ హ్యూమన్స్ లో కూడా చూసుకుంటే పుట్టిన పిల్లోళ్ళు లైక్ అప్పుడే పుట్టిన బేబీస్ వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ చూపిస్తాం మనకంటే. ఓకే, జస్ట్ ఫ్యాక్ట్ అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ హైయెస్ట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అంటేనా నీకు జర్మినేటింగ్ సీడ్ అనమాట. ఓకే, నెక్స్ట్. మైటోకాండ్రియా ఆర్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్? ఓకే, మైటోకాండ్రియా ఇది మన జనరల్ గా స్టేట్మెంట్ అనమాట. విచ్ ఆఫ్ ద సెల్ ఆర్గనైజ్ ఇస్ నోన్ యాజ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటే మనం డైరెక్ట్ గా ఏమి నెక్స్ట్ థాట్ లేకుండా మైటోకాండ్రియా అని చెప్పేస్తాం. ఓకే, వాడేమంటున్నాడంటే మైటోకాండ్రియాకి ఆ స్టేట్మెంట్ రావడానికి కింద ఏ స్టేట్మెంట్స్ సపోర్ట్ చేస్తున్నాయని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా సింథసిస్ ఏటీపీ, ఆప్షన్ బి మైటోకాండ్రియా have double membrane, the enzymes of Krebs cycle are found in the mitochondria, the mitochondria are found in almost all plants and ఏది అంటున్నాడు. నీకు పవర్ హౌసెస్ అంటే బేసిక్ గా ఏంటి? ఎనర్జీ, అంతేనా? పవర్ హౌసెస్ అంటేనే ఎనర్జీ, అంతే కదా? ఇప్పుడు ఎనర్జీ అనేది నీకు దీనిలో ఈ ఫాలోయింగ్ 4 స్టేట్మెంట్స్ లో ఏ ఎనర్జీకి సంబంధించిన స్టేట్మెంట్ ఏది? డైరెక్ట్ గా లింక్ అయినది ఏది? ఏటీపీ. సో mitochondria is called powerhouses of the cell because mitochondria synthesize the ATP. మైటోకాండ్రియా ఏటీపీ సింథసైజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనము పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి అంటున్నాం. నెక్స్ట్, ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ నీకు ఎండ్ ప్రోడక్ట్ ఏ ఫామ్ అవుతుంది? ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ నీకు ఎండ్ ఫామ్ గా ఏమొస్తుందంటే ఆఫ్ ఏటీపీ ప్లస్ వాటర్ అనేది నీకు వస్తుంది అనమాట. ఓకే, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఎండ్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ నీకు ఏమొస్తుందంటే ఏటీపీ ప్లస్ వాటర్ అనేది నీకు వస్తుంది అనమాట. ఓకే, ఈ ఆన్సర్ ఇది ఏటీపీ సింథసిస్ మైటోకాండ్రియా సింథసిస్ బై ఏటీపీ కాబట్టి. నెక్స్ట్, ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటే మీకు ఏటీపీ అండ్ ద వాటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Match the following and choose the correct option from the given below. Matching.
ఓకే. ఫస్ట్ వన్ మాలిక్యులర్ ఆక్సిజన్, తర్వాత ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, తర్వాత పైరువేట్ డీహైడ్రోజనేస్, టీ కార్బాక్స్. ఓకే. మీకు ఎక్కడ నుండి అయితే ఈజీగా ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇందాక మనం చూసాం. ఇందాక చూసాక చెప్పాను. మనకి ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఫేట్‌లో ఇన్ ద ఏరోబిక్ కండిషన్‌లో నీకు పైరువిక్ యాసిడ్, పైరువేట్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ యూజ్ చేసుకొని నీకు తర ఫర్దర్ రియాక్షన్స్‌ని ప్రొసీడ్ చేసుకుంటదనమాట. సో, పైరువేట్ డీహైడ్రోజనేస్ దేనికొస్తుంది నీకు? అండ్ లైక్ ఆ రియాక్షన్ నీకు ప్రొడక్ట్ ఏంటి? అసిటైల్ కోఎంజైమ్ కే కదా! ఓకే. నెక్స్ట్ టీ కార్బాక్సిలేషన్. ఇక్కడ నీకు క్రెబ్స్ సైకిల్‌లో చూసుకుంటేనా నీకు 2, 4 సి 6, 8 లైక్ 4 స్టెప్స్‌లో నీకు డీకార్బాక్సిలేషన్ జరుగుతది. సో, ఇక్కడున్న దాంట్లో ఎక్కడ డీకార్బాక్సిలేషన్ జరుగుతదంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ నీకు డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఆ స్టెప్‌లో డీకార్బాక్సిలేషన్ అనేది జరుగుతదనమాట. నెక్స్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటే ఏంటి? నీకు అల్టిమేట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నీకు ఆక్సిజనే కాదను. కానీ ఎలక్ట్రాన్ అనేది నీకు ఆహ్, ఆహ్, 3 డిఫరెంట్ ఆహ్, 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 3 డిఫరెంట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ అంటే నీకు సైటోక్రోమ్ సి, కాపర్, తర్వాత ఆక్సిజన్ అలా నీకు డిఫరెంట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఉంటాయి. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి డిఫరెంట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఉంటాయి. సో, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటే ఇక్కడ దీంట్లో ఈ 2 ఆప్షన్స్‌లో నువ్వు ఏది తీసుకున్నా ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ వచ్చేసి సైటోక్రోమ్ సి. మాలిక్యులర్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్‌తో పాటు హైడ్రోజన్ యాక్సెప్ట్ చేసి వాటర్ ఫార్మ్ చేసేసి బయటికెళ్ళిపోద్ది. సో, అలా అన్నమాట. సో, ఇవి మ్యాచింగ్ చూసుకుంటే ఏ2, బి3, సి4, డి1 అంటే నీకు ఆప్షన్ ఏ అన్నమాట. ఓకే. ఆప్షన్ ఏ. ఓకే. సో, మనకి ఆహ్, ఎంసీక్యూస్ అయిపోయాయి. నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ షార్ట్ ఆన్సర్. ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద కాంపౌండ్స్ ద ఆబ్వియస్‌గా. రెస్పిరేషన్ ఆ కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆక్సిడేషన్ చేసినప్పుడు నీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ చేస్తున్నావు. అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో, ఎనర్జీ అనేది నీకు రిలీజ్ అవుతుంది. హౌ ఈస్ దిస్ ఎనర్జీ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ వెన్ ఇట్ నీడెడ్? అంటే ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుంది? అసలు ఎలా రిలీజ్ అవుతుంది? ఎప్పుడు కావాలన్నప్పుడు అనేసి క్వెషన్ అన్నమాట. ఎనర్జీ అనేది నీకు ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ కాంపౌండ్స్. ఎనర్జీ ఏదైతే ఆక్సిడేషన్ ఆఫ్ కాంపౌండ్స్ అప్పుడు నీకు ఎనర్జీ రిలీజ్ అవుతుందో అది ఇమ్మీడియేట్ గా నీకు ఏటీపీ రూపంలో ఎనర్జీ అనేది స్టోర్ అయిపోతుంది. విల్ బి స్టోర్డ్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. అంటే ఏటీపీ రూపంలో నీకు ఎనర్జీ అనేది స్టోర్ అవుద్ది అనమాట. ఓకే. అంటే ఇలా ఏడిపి అడినోసిన్ డైఫాస్ఫేట్ ఉంటది. అంటే ఐపి అంటే ఎనర్జీ ప్లస్ ఎనర్జీ. ఇది వెంటనే నీకు ఏటీపీ రూపంలో ఇలా ఈ రియాక్షన్ ద్వారా నీకు ఎనర్జీ అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎనర్జీ కావాలి. సో, ఏటీపీలో ఏటీపీ బ్రేక్ అయ్యి నీకు మళ్ళీ ఏడీపీ ఫార్మ్ అయ్యి ప్లస్ ఐపీ ప్లస్ అది ఫాస్ఫేట్ ప్లస్ ఎనర్జీ. అంటే ఇవి రెండిటి మధ్య బాండ్ ఏదైతే ఉందో ఏడీపీకి అండ్ ఈ ఈ 2 బాండ్ ఏటీపీ ఫార్మ్ అవ్వడానికి ఒక ఫాస్ఫేట్ ఫార్మ్ అవుతుందో, ఆ మధ్యలో ఏదైతే బాండ్ ఉందో ఆ బాండ్ రూపంలో నీకు ఎనర్జీ అనేది స్టోర్ అయింటదనమాట. సో, ఎప్పుడైతే నీకు ఎనర్జీ మన సెల్‌కి ఎనర్జీ కావాలో ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు నీకు వెంటనే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుద్దనమాట. ఓకే. ఓకే. ఎలా చెప్తా అంటే ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ కంపౌండ్స్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఎప్పుడైతే ఎనర్జీ కావాలో ఆ బాండ్ ఎనర్జీ లైక్ థర్డ్ ఫాస్ఫేట్ నీకు బాండ్ ఫార్మ్ చేస్తుంది కదా! ఆ ఫాస్ఫేట్ బాండ్ బ్రేక్ అయ్యి నీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుద్దనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద టర్మ్ ఎనర్జీ కరెన్సీ విచ్ సబ్‌స్టాన్స్ యాక్ట్ యాస్ అన్ ఎనర్జీ కరెన్సీ ఇన్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అంటే ఎనర్జీ కరెన్సీ అనే ఒక పదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత విచ్ సబ్‌స్టాన్స్ యాక్ట్ యాస్ ఎ ఎనర్జీ కరెన్సీ ఇన్ ద ప్లాంట్స్ అంటారనమాట. ఓకే. ఫస్ట్ వన్
ఎవ్రీ ఫంక్షన్ ఆఫ్ సెల్ అంటే ఏ ఫంక్షన్ చేయాలనుకున్నా ఒక సెల్ లో ఏ ఫంక్షన్ పర్ఫార్మ్ అవ్వాలన్నా కూడా నీకు ఎనర్జీ అనేది కాదు. ఎవ్రీ ఫంక్షన్ ఆఫ్ ద సెల్ రిక్వైర్స్ ఎనర్జీ. ఇది ఫర్ షూర్. ఓకే. ఎనర్జీ కరెన్సీ అనేది ఎప్పుడైనా ఇందాక పైన క్వశ్చన్ మనం చెప్పుకున్నాం. ఎప్పుడు ఆక్సిడేషన్ చేసిన వెంటనే వచ్చిన ఎనర్జీ ఏటీపీ రూపంలో స్టోర్ అయ్యి ఎప్పుడైతే కావాలో అప్పుడు అది రిలీజ్ అవుతది. ఓకే. ఏది అది ఎక్కడ స్టోర్ అయింటదంటే ఏటీపీ రూపంలో స్టోర్ అయింటది. ఏటీపీ రూపంలో స్టోర్ అయింటది. సో, ఎప్పుడైతే కావాలో అప్పుడు ఎనర్జీ ఇస్తది. అదే ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా అవసరం లేదంటే దాన్ని మనము ఏటీపీ రూపంలో ఆ బాండ్ రూపంలో మనము స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో, ఏటీపీ ఈస్ అన్ ఎనర్జీ కరెన్సీ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఓకే. ప్లాంట్స్ అనిమల్స్ ఏ దాంట్లో అయినా కూడా నీకు ఏటీపీనే ఎనర్జీ కరెన్సీ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. డిఫరెంట్ సబ్స్ట్రేట్ గెట్ ఆక్సిడైజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఓకే. ప్రోటీన్స్ కావచ్చు, లేకుంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లేకుంటే ఫ్యాట్స్ కావచ్చు. డిఫరెంట్ సబ్స్టాన్సెస్ నీకు రెస్పిరేషన్ లో ఆక్సిడైజ్ అనేది జరుగుతుంటుంది. హౌ డస్ రెస్పిరేటరీ కోషెంట్ ఇండికేట్ విచ్ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ దట్ ఈస్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఆర్ గెటింగ్ ఆక్సిడైజ్. అంటే ఈ రెస్పిరేటరీ కోషన్ ద్వారా మనము కనుక్కుంటాం. ఏంటి అది ఆక్సిడైజ్ ఏంటిది లైక్ కార్బోహైడ్రేటా, లేకపోతే ప్రోటీనా, లేకుంటే ఫ్యాట్ అనేసి మనం దాని ద్వారా చెప్తాం అనమాట. ఓకే. ఈ బేసిక్ గా ఏమడుగుతున్నాడు, ఈ రెస్పిరేటరీ కోషెంట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఓకే. రెస్పిరేటరీ కోషెంట్ ఏ బై బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేటరీ కోషెంట్ ఫార్ములా ఏంటి మీకు తెలుస్తుంది. వాల్యూమ్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ evolved by volume of oxygen consumed. ఇది రెస్పిరేటరీ కోషెంట్ యొక్క ఒరిజినల్ ఫార్ములా. సో ఇక్కడ ఏది ఏ అంటే ఏంటి, ఏ అంటే వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్డ్. ఓకే. బి అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కన్స్యూమ్డ్. నెక్స్ట్ ఆర్క్యూ వన్ దేనికి ఉంటుంది, అదే రెస్పిరేటరీ క్వశ్చన్ వన్ దేనికి ఉంటుంది, లేకపోతే లెస్ దాన్ వన్ దేనికి ఉంటుంది, గ్రేటర్ దాన్ వన్ దేనికి ఉంటుంది అని అడుగుతున్నాను. ఓకే. అంటే ఈక్వల్ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్డ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కన్స్యూమ్డ్ రెండు ఒకటి అయినప్పుడు వన్ ఉంటుంది. లెస్ ఎప్పుడు ఉంటుంది, ఆక్సిజన్ కన్స్యూమ్డ్ ఎక్కువ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ తక్కువ ఉంటే అప్పుడు లెస్ దాన్ వన్ ఉంటుంది. అదే గ్రేటర్ దాన్ వన్ ఎప్పుడు ఉంటుంది అంటే న్యూమరేటర్ ఎక్కువ డినామినేటర్ తక్కువ ఉన్నారు. అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండి వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కన్స్యూమ్ తక్కువ ఉండి నీకు గ్రేటర్ దాన్ వన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఎగ్జాక్ట్ వన్ దేనికి ఉంటుంది, కార్బోహైడ్రేట్. RQ1 is equals to carbohydrates. Okay. Next, RQ less than 1 ఎప్పుడు ఉంటుంది, either protein or fat. ఈ రెండిట్లో ఏదానికైనా RQ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. అదే RQ గ్రేటర్ దాన్ 1 దేనికి ఉంటుంది, ఆర్గానిక్ యాసిడ్. ఆర్గానిక్ యాసిడ్ కి నీకు గ్రేటర్ దాన్ 1 అనేది. ఇది బేసిక్ గా డైరెక్ట్ గా NCERT డిస్క్రిప్షన్ అన్నమాట ఇదంతా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. F1 particles participate in the synthesis of. F1 F0 particles in the synthesis of దేంట్లో ఉపయోగపడతాయి అంటే మనము లైక్ ఫోటోసింథసిస్ లో కూడా చెప్తున్నాం. F0 పార్టికల్ దాని వల్ల మనకి ఏం సింథసిస్ అవుతుంది, ATP సింథసిస్ లో ఉపయోగపడుతుంది. సింథసిస్ ఇన్ ద ATP. నెక్స్ట్, when does anaerobic respiration occur in man and yeast? అసలు ఇందాక చెప్పుకున్నాం పైరువిక్ యాసిడ్ కి డిఫరెంట్ ఫేట్స్ ఉంటాయి అనేసి. అంటే కొన్ని కండిషన్ లో ఏరోబిక్ రెస్పిరేషన్ చేసి అసిటైల్ కోఎంజైమ్ ని అది ఫామ్ చేసి అది తర్వాత సిట్రిక్ యాసిడ్ అంటే క్రెబ్ సైకిల్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అదే ఒక్కోసారి ఎనరోబిక్ రెస్పిరేషన్ ఫామ్ అయ్యి నీకు వేరే అడిషనల్ ఇథనాల్, లాక్టిక్ యాసిడ్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయని మనం చెప్తున్నాం ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఇందాక. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ అసలు ఎప్పుడు జరుగుతుంది, ఒక మనిషిలో లేకపోతే ఈస్ట్ లో ఎప్పుడు జరుగుతుంది అనేసి అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్, ఫస్ట్
మ్యాన్ గురించి మాట్లాడుకుంటేనా ఒకవేళ వెన్ అనిమల్స్ లేకుంటే మ్యాన్ ఎప్పుడైనా గాని ఎక్సెసివ్ లైక్ మజిల్స్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ జిమ్‌లో వర్కౌట్ ఎక్కువ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఆక్సిజన్ అనేది ఎనఫ్‌గా అంటే నువ్వు వర్కౌట్ చేసేడానికి ఆక్సిజన్ నువ్వు ఇన్‌హేల్ చేసేది ఏమైద్దంటేనా ఇంబాలన్స్ అవుతదనమాట. ఆక్సిజన్ అనేది సరిపోదు. ఓకే. అంటే ఇప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్ జరగాలంటే ఆక్సిజన్ కావాలి. కానీ నువ్వు ఎప్పుడైతే జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటావో అప్పుడు ఏమైద్దంటేనా నువ్వు తీసుకునే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో సరిపోదనమాట మజిల్‌కి. ఓకే. అప్పుడు ఏమవుద్దంటేనా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతది. అప్పుడు ఏం చేస్తది పైరువిక్ యాసిడ్ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఆహ్, పార్టిసిపేట్ చేసి రెడ్యూస్ అయ్యి నీకు లాక్టిక్ యాసిడ్‌ని ఫార్మ్ చేస్తది. ఓకే. ఇది మ్యాన్. ఈస్ట్‌లో ఎప్పుడు జరుగుతాయని అడుగుతున్నా. నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్‌లో ఇన్‌కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్, ఇన్‌కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ జరిగి ఇన్‌కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్కడ జరుగుతది? ప్రెజెన్స్ ఆఫ్ ద ఎనారోబిక్ కండిషన్. జరిగి నీకేమవుతదంటే పైరువిక్ యాసిడ్ ఇథనాల్ C2H5OH ప్లస్ CO2గా ఫార్మ్ అవుతది. ఓకే. ఇది ఎనారోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ రిలీజ్ మోర్ ఎనర్జీ ఆన్ ఆక్సిడేషన్? అరేంజ్ దెమ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకే. 1 grams of fat, 1 gram of protein, 1 gram of glucose, 0.5 gram of protein, 0.5 grams of the ఆహ్, గ్లూకోజ్ అని. ఇది బేసిక్‌గా ఏంటంటేనా ఆహ్, ఎక్స్‌పెరిమెంటల్ అన్నమాట. మనము అదే థింక్ చేసి థాట్ ప్రాసెస్ చేసేసి మనకి చెప్పడానికి లేదు. ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. ఎక్స్‌పెరిమెంట్ పరంగా నీకు 1 గ్రామ్ ఫ్యాట్, ప్రోటీన్, గ్లూకోజ్ ప్రోటీన్ అండ్ గ్లూకోజ్ 2 కంబైన్ చేసి దేంట్లో ఎక్కువ ఎనర్జీ వస్తదంటేనా ఫస్ట్ నీకు దీంట్లో ఎక్కువ ఎనర్జీ వస్తది. 0.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 0.5 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్కువ ఎనర్జీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏమైందంటే గ్లూకోజ్ ఎక్కువ వస్తది. తర్వాత ఏంటంటేనా సారీ 0.5 గ్రామ్స్ ఆఫ్ 0.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లీస్ట్ వచ్చి నీకు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ నీకు లీస్ట్ వస్తది. ఓకే. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ నీకు లీస్ట్ వస్తది. తర్వాత 1 గ్రామ్ ఆఫ్ ఆహ్, జస్ట్ లాస్ట్‌లో మీకు ఇంకోసారి నేను నెట్‌లో సెర్చ్ చేసి చెప్తాను క్లియర్‌గా. ఓకే. ఈ క్వెషన్ లాస్ట్ నెట్‌లో సెర్చ్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలిసిస్ అండర్ హైపాక్సియా ఇన్ స్కెలిటల్ మజిల్ అండ్ ఎనరోబిక్ ఫెర్మెంటేషన్ ఇన్ ద ఈస్ట్ ఆర్ రెస్పెక్టివ్‌లీ. అంటే గ్లైకోలిసిస్ అంటే హైపాక్సియా కండిషన్ అంటేనా ఎనరోబిక్ కండిషన్. ఎప్పుడైతే జిమ్ చేస్తున్నావో, వర్కౌట్ చేస్తున్నావో అనేసి అడిగాను కదా! అది. అండ్ ద ఎనరోబిక్ ఫెర్మెంటేషన్ ఆఫ్ ఈస్ట్. ఇందాక పైన డిస్కస్ చేసుకున్న క్వెషన్ ఎగ్జాక్ట్‌గా. ఓకే. స్కెలిటల్ మజిల్ స్కెలిటల్ మజిల్‌లో నీకేమొస్తది? అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో ఏమొస్తది అనేసి అడిగాడన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడిగాడు? అండర్ హైపాక్సియా ఇన్ స్కెలిటల్ మజిల్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్‌గా ఆహ్, ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలిసిస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ప్రొడక్ట్ ఆఫ్ హైపాక్సియా ఓకే. ఇక్కడ ఏమొస్తుంది? లాక్టిక్ యాసిడ్. ఇందాక మనం పైన డిస్కస్ చేసుకున్నాం. హైపాక్సియా అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న సమయంలో నీకు స్కెలిటల్ మజిల్‌లో నీకేమొస్తుంది? లాక్టిక్ యాసిడ్ అనేది వస్తది. అదే ఈస్ట్‌లో ఏమైతుంది? ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలిసిస్ అని ఇచ్చాడనుకో అప్పుడు పైరువిక్ యాసిడ్ అంటాం. కానీ ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలిసిస్ ఓకే. 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 ద ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలిసిస్ అండర్ హైపాక్సియా ఇన్ స్కెలిటల్ మజిల్. అంటే నీకు ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలిసిస్ అంటేనా నీకు పైరువిక్ యాసిడే వస్తది. కానీ ఇఫ్ ఫర్దర్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆఫ్ హ్మ్. ఆహ్, పైరువిక్ యాసిడ్ అంటే అప్పుడు నీకు లాక్టిక్ యాసిడ్ అనేది వస్తదనమాట. ఓకే. కానీ ఎండర్ హైపాక్సియా అన్నాడు కాబట్టి నాకు తెలిసి పైరువిక్ యాసిడ్‌ని ఏమవుతదని అడిగారు. పైరువిక్ యాసిడ్ అడిగితేనే అప్పుడు లాక్టిక్ యాసిడే రాస్తావు. ఓకే. ఇందాకే చెప్పుకున్నాను. జిమ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఈ క్వెషన్ ఒకసారి మీకు నేను క్లియర్ చెప్తాను. 1 గ్రామ్ అసెండింగ్ ఆర్డర్ ఉన్నారు కదా! బేసిక్‌గా ఇలాంటి క్వెషన్‌లు బేసిక్‌గా కంపల్సరీ అడగరనమాట. నీట్‌లో. ఎందుకంటే ఇలాంటి ఎక్స్‌పెరిమెంటల్ క్వెషన్ వాళ్ళు మీకు తెలిసుండాలనేసి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు యూజువల్‌గా.
ఇక ఇలాంటి క్వశ్చన్ తీయాలనుకుంటే ఆ క్వశ్చన్ ఇంకా వేస్ట్ ఆఫ్ అనమాట ఇచ్చి. ఓకే, దీని ఆర్డర్ ఏంటంటే ఈ ఆర్డర్ 1 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ లెస్ దాన్ 0.5 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ 0.5 గ్రామ్ గ్లూకోజ్ లెస్ దాన్ 1 గ్రామ్ ప్రోటీన్ 1 గ్రామ్ ఫ్యాట్. ఇది దీని కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్ బేసిక్ గా మీకు ఎగ్జామ్ లో అడిగింది, నీట్ లో కూడా అడగడు, ఎక్కువ లైక్ ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా అడగడు అనమాట. అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ అడగాలి అనుకుంటే గన ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో లేదని తెలుసుకోవడానికి అడుగుతాడు. ఎందుకంటే ఇది మీకు ఇచ్చాడు కాబట్టి, ఒక సోర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్, లేకపోతే అసలు ఈ క్వశ్చన్ అడగడు అనమాట బేసిక్ గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అందరూ హైపాక్సిన్ మెన్షన్ చేశారు కాబట్టి లాక్టిక్ యాసిడ్ కరెక్ట్, లాక్టిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫీలింగ్ డిజీ, glucose or fruit juice is given immediately but not cheese sandwich explain. ఓకే, ఒక బేసిక్ గా హైపోగ్లైసిమియా, లైక్ హైపోగ్లైసిమియా అలా ఫీల్ అవుతున్నాను అనుకో ఒక పర్సన్, అప్పుడు మనం ఏం చేస్తామంటే యూజువల్ గా షుగర్ కంటెంట్ లేక ఫ్రూట్ జ్యూస్, చాక్లెట్స్ అలాంటివి ఇస్తాం అన్నమాట. కానీ మనం చీజ్ శాండ్విచ్ అలాంటివి మనం ఇవ్వమంటే ఎందుకు అని అడుగుతున్నాడు. బేసిక్ గా గ్లూకోజ్ ఎనర్జీ తక్కువ, టైర్డ్ అయిపోయినా గ్లూకోజ్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ లిక్విడ్ ఫార్మ్స్ కదా. ఈ లిక్విడ్ ఫార్మ్స్ ఏంటంటే ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి, ఈజీలీ అబ్జర్వ్ ద ఎలిమెంటరీ. లిక్విడ్స్ కాబట్టి నీకు ఈజీగా అబ్జర్వ్ అయ్యి ఈజీగా రెస్పిరేషన్ అనేది నీకు ఈజీగా అంటే ఆక్సిడేషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజీగా జరిగి ఆక్సిడేషన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజీ అనమాట. ఈజీ అయిపోయి ఇమీడియట్ గా ఎనర్జీ అనేది నీకు వదిలేస్తుంది. ఎనర్జీ ఇమీడియట్ గా వదిలేసి సో ఆ పర్సన్ అనేది డిజినెస్ నుంచి కోలుకుంటాడు, ఈ తొందరగా కోలుకుంటాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మా చీజ్ శాండ్విచ్ అనేది ఒక ప్రాసెస్. అదే చీజ్ కడుపులోకి వెళ్ళి మళ్ళీ డైజెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటెస్టైన్ అబ్జర్వ్ అయ్యి తర్వాత అదే చేయడానికి టైం పడుతుంది కాబట్టి మనం యూజువల్ గా లిక్విడ్ ఫుడ్ అనేది ఇస్తాం గ్లూకోజ్, ఇమీడియట్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ meant by the statement aerobic respiration is more efficient? Okay, aerobic respiration is more efficient than the remaining fermentation, like anaerobic respiration అనేది అన్న ఎందుకు అనేసి అడుగుతుంది. ఓకే, aerobic respiration is more efficient ఎందుకంటే నీకు ఫర్మెంటేషన్ లో నీకు కంప్లీట్ ఆక్సిడేషన్ అనేది జరగదు, కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అనేది జరగదు. పార్షియల్ ఫర్మెంటేషన్ లో పార్షియల్ ఆక్సిడేషన్ గ్లూకోజ్ అనేది జరుగుతుంది. ఓకే, కానీ అదే ఒక ఏరోబిక్ రెస్పిరేషన్ కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగి నీకు CO2 వాటర్ అనేది డిగ్రేడ్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒక రీజన్ అయితే, ఫస్ట్ రీజన్ వచ్చి పార్షియల్ ఇది ఫర్మెంటేషన్. అదే సెకండ్ రీజన్ ఏంటంటే కన్నా ఓన్లీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP మాత్రమే ఒక గ్లూకోజ్ కి ఎనరోబిక్ రెస్పిరేషన్ నీకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, కానీ ఏరోబిక్ రెస్పిరేషన్ లో అరౌండ్ 36 ATP అనేది నీకు ఫామ్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకే, సో ఫార్ బెటర్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP ఎక్కడ, లేకపోతే 36 మాలిక్యూల్స్ ఆఫ్ ATP ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ 2 రీజన్స్ బట్టి మనం ఏం చెప్తాం అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ఇస్ ద మోర్ ఎఫిషియెంట్ ప్రాసెస్ దాన్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ద ఫర్మెంటేషన్ అనేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ pyruvic acid is the end product of the glycolysis. Correct. What are the 3 metabolic products of the pyruvic acid produced under the aerobic and the anaerobic conditions? Write the name space pro. Okay, just ఇండైరెక్ట్ గా ఏమంటున్నా అంటే రేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ గురించి అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అన్నా కూడా, లేకుంటే ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అన్నా, లేకుండా నేమ్ 3 మెటబాలైట్స్ ఫార్మ్ డ్యూరింగ్ ద గ్లైకోలిసిస్ అన్నా కూడా ఒకటి అనమాట. ఇక్కడ ఇండైరెక్ట్ గా నీకు ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అడుగుతుంది. ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏంటి, అది కంప్లీట్ ఏరోబిక్ రెస్పిరేషన్ అయితే
కంప్లీట్ ఏరోబిక్ రెస్పిరేషన్ అయితే నీకు CO2 ప్లస్ వాటర్ అనేది ఫామ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ హైపోక్సియా కండిషన్స్ ఇన్ స్కేటల్ మజిల్ అలా చూసుకుంటే నీకు లాక్టిక్ యాసిడ్ ఫామ్. అదే నీకు ఫర్మెంటేషన్ లో అయితే నీకు ఏం ఫామ్ అవుతుంది, C2H5OH ప్లస్ ద వాటర్. అంటే ఏంటి, ఇథనాల్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బేసిక్ గా నీకు ఫేట్ ఆఫ్ పైరిక్ యాసిడ్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, the energy yield in terms of ATP is higher in aerobic respiration than the anaerobic respiration. ఇందాక చూసుకోండి, ATP to ATP. దీంట్లో anaerobic respiration. Why anaerobic respiration occurs even in organisms that live in aerobic conditions like human beings and the animals? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యూమన్ బాడీ ఏమని ఏరోబిక్ రెస్పిరేషన్ లో కంపల్సరీ నీకు హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్ కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటది బాడీస్ లో అప్పుడప్పుడు. ఎందుకు అలానే జరుగుతుంది? మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే హైపోక్సియా కండిషన్స్ ఏర్పడతాయో, అంటే ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉండి నీకు ఆక్సిజన్ సప్లై తక్కువ ఉన్నప్పుడు నీకు ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏదో విధంగా రెస్పిరేషన్ జరిగి నీకు ఏటీపీ అనేది కావాలి. అదే కదా మెయిన్ రీజన్. 36 కావచ్చు, 2 ఏటీపీ మాలిక్యూల్స్ కావచ్చు. ఒకవేళ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరగట్లేదు అనుకో, అంటే ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోయింది, ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోయింది అనుకో, ఆబ్వియస్గా నీకు ఎనర్జీ అనేది దొరకదు. అలాంటప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ లో జరిగి ఎంతో కొంత ఎనర్జీ బాడీకి సప్లై చేయొచ్చు, కాబట్టి బాడీ అనేది అలా అడాప్ట్ చేస్తుంటది. ఓకే, నేను ఎలా రాయితుంటేనా, ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈవెన్ ఇన్ ఆర్గనైజేషన్ అక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంతా ఆక్సిజన్ angiosperm during the oxygen deficiency. Okay, in our skeletal muscles మన స్టెర్నస్ ఎక్సర్సైజ్ ఏదైతే జిమ్ వర్కౌట్స్ ఉన్నాయో దాన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం. హ్యూమన్ బీయింగ్స్ లో ఏరోబిక్ రెస్పిరేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఓకే, ఇంకా జర్మినేటింగ్ సీడ్స్ లో కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. దట్ లీడ్స్ టు రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడు అది బ్రేక్ అయ్యి సీడ్లింగ్ గా రావడానికి ఆ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అలా కూడా చెప్పచ్చు. ఓకే, యూజువల్ డెఫిషియెంట్ ఆక్సిజన్ డెఫిషియెంట్ టైం మీకు ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆక్సిజన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఏరోబిక్ రెస్పిరేషన్, బట్ ఇట్ ఎంటర్స్ ద రెస్పిరేటరీ ప్రాసెస్ అట్ ద డిస్కస్. బేసిక్ గా చెప్తున్నా, మనం ఇప్పుడు గాలి అనేది తీసుకుంటాం, ఆక్సిజన్ అనేది తీసుకుంటాం, ఆ రెస్పిరేషన్ లో ఎనర్జీ కోసం. ఆ రెస్పిరేషన్ లో రెస్పిరేటరీ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఆక్సిజన్, కాబట్టి మనం ఆక్సిజన్ అనేది మనం బ్రీత్ చేస్తాం. కానీ ఆ రెస్పిరేషన్ ఎండ్ లో మాత్రమే నీకు ఈ ఆక్సిజన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దాని గురించి చెప్పమంటున్నాను. ఆల్దో aerobic process of respiration takes place in presence of oxygen జరిగినప్పటికీ ఆక్సిజన్ అనేది నీకు ఎప్పుడు ఎంటర్ అవుతుంది? బేసిక్ గా ఆక్సిజన్ ఎండ్ అయ్యేది ఎప్పుడు? ఆల్మోస్ట్ ఎండ్ టైంలో, లైక్ ఇంకా రెస్పిరేషన్ ప్రాసెస్ ఎండ్ అయిపోయే టైంలో నీకు ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసేసుకునేసి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది, అంతేనా? కానీ ఇది చివరిలో ఉన్న కూడా ఆక్సిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. ఏం చేస్తుందంటే ఈ ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ ని సిస్టమ్ నుండి బయటికి లాగేస్తుంది అనమాట. ఓకే, ఆక్సిజన్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫైనల్ హైడ్రోజన్ యాక్సెప్టర్ టు ఫార్మ్ వాటర్ అండ్ రిమూవ్స్ ఫ్రమ్ ద ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కోసం మాత్రమే ఈ ఆక్సిజన్ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, కానీ మిగిలిన ప్రాసెస్ లో ఎక్కడ ఆక్సిజన్ ఉపయోగపడకపోయినా కూడా ఈ ప్రాసెస్ హైడ్రోజన్ ని సిస్టమ్ నుంచి బయటికి తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. దానికి ఆక్సిజన్ కావాలి. ఓకే, నెక్స్ట్, respiration is an energy releasing and intermittently controlled catabolic process which involves stepwise oxidative breakdown of the organic substance that releases. సో బేసిక్ గా ఏమవుతుందంటే రెస్పిరేషన్ మెయిన్ గా ఎలా జరుగుతుంది అనేసి ఒక సమ్మరీ, ఒక బ్రీఫ్ గా చెప్పమనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, దాని కూడా డిస్కస్ చేసుకుంటే స్టెప్ బై చూసుకుంటే ఫస్ట్ ఆక్సిడేటివ్ బ్రేక్ డౌన్. డ్యూరింగ్ ఆక్సిడేషన్ అనేది oxidation occurs within
ద సెల్. నీకు సెల్ లోపలే ఆక్సిడేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ద ఎనర్జీ కంటైన్డ్ ఇన్ ద రెస్పిరేటరీ సబ్స్టెన్స్ ఈస్ నాట్ రిలీజ్డ్ ఫ్రీ ఇంటూ సెల్ ఇన్ ఎ సింగిల్ స్టెప్. అంటే నీకు ఒక ఆక్సిడేషన్ అలా జరిగిపోతేనే నీకు ఎనర్జీ అనేది సింగిల్ స్టెప్‌లో వచ్చేది. ఎనర్జీ రావాలంటే నీకు మల్టిపుల్ స్టెప్స్ అనేది జరగాలి. మల్టిపుల్ ఎనర్జీస్ దిస్ ఎనర్జీ ఈస్ నాట్ రిలీజ్డ్ ఇన్ ద సింగిల్ స్టెప్. సింగిల్ స్టెప్‌లో నీకు ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుంది. నీకు మల్టిపుల్ స్టెప్స్ అనేది జరగాలి. ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి. అదే ఇట్ ఈస్ అంటే ఇది ఈస్ స్లో ప్రాసెస్ అన్నమాట. స్లో స్టెప్ వైస్ ప్రాసెస్. ఓకే. స్లో స్టెప్ వైస్ ప్రాసెస్. ఈచ్ స్టెప్ వచ్చేసి కంట్రోల్డ్ బై ద ఎంజైమ్స్. ఈచ్ కంట్రోల్. ఓకే. ఆ తర్వాత ఈ ఎనర్జీ రిలీజ్ అయ్యేది మన ఏ రూపంలో స్టోర్ అవుతుంది? ఏటీపీ. ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ దిస్ స్టెప్స్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఏటీపీ. ఆ బాండ్ రూపంలో నీకు ఏటీపీలో ఎనర్జీ స్టోర్ అవుతుంది. మనం డిస్కస్ చేస్తున్నాం ఇందాక. ఓకే. హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ బై ద ఆక్సిడేషన్. ఓకే. డైరెక్ట్ గా ఆ ఎనర్జీ మనం యూజ్ చేస్తాం. అంటే ఎనర్జీ రాగానే ఆ ఎనర్జీ మనం డైలీ ప్రాసెస్ లో యూజ్ చేయకుండా చేసుకోవాలి. ఆ ఎనర్జీ ఏటీపీ రూపంలో సేవ్ అవుతది. అంటే స్టోర్ అవుతది. తర్వాత ఆ ఎనర్జీని మళ్ళీ మనం అవసరమైనప్పుడు ఆ ఏటీపీలో బాండ్ బ్రేక్ చేసేసి మనము ఎనర్జీ అనేది యుటిలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవచ్చు? ఆహ్, ఇంకేంటి ఆక్సిడేటివ్ బ్రేక్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ యూజువల్‌గా ఆర్ ఆహ్, యు ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఈ ఆక్సిడేటివ్ రియాక్షన్స్ లో రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి సబ్స్ట్రేట్ నీకు ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ సబ్స్ట్రేట్ లా యాక్ట్ చేస్తాయి. మనకి ఇది గ్లూకోజ్ కావచ్చు, పైరువిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటి ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ సబ్స్ట్రేట్ గా యాక్ట్ చేసి మనకి ఈ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. ఓకే. యూజువల్‌గా ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేసుకుంటాం. యూజువల్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం యూజ్ చేయాలంటే కార్బోహైడ్రేట్స్. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే అది తప్పు. ఫ్యాట్స్‌కి, ప్రోటీన్స్‌కి కూడా నీకు ఆహ్, ఎనర్జీ అనేది అంటే సబ్‌స్ట్రేట్‌లా యాక్ట్ చేస్తాయన్నమాట. ఓకే. కొన్నిసార్లు ఆర్గానిక్ యాసిడ్స్ ఇందాక చెప్పుకున్నా ఆర్‌క్యూ గ్రేటర్ థాన్ 1 ఉంటది. రెస్పిరేటరీ కోషెంట్ గ్రేటర్ థాన్ 1 దేనికుంటది? ఆర్గానిక్ యాసిడ్స్. సో, ఈ ఆర్గానిక్ యాసిడ్స్ కూడా ఒక్కొక్కసారి యాక్ట్ అవుతాయన్నమాట. ఇన్ సర్టెన్ ప్లాంట్స్. ఓకే. ఇది పైన చెప్పాము. ఆన్ ద ఆర్గానిక్ సబ్స్టాన్స్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ కమెంట్ ఆన్ ద స్టేట్మెంట్ respiration is an energy producing process but ATP is being used as the sum of the steps. ఏమంటారంటే రెస్పిరేషన్ అనేది ఎనర్జీ ఇస్తుంది కరెక్టే అన్నాడు. రెస్పిరేషన్ గివ్స్ ఎనర్జీ. రెస్పిరేషన్ ఎందుకు జరుగుతుందంటే మనకి ఎనర్జీ రావడం కోసం. కానీ కొన్ని స్టెప్స్ ఆఫ్ రెస్పిరేషన్ లో నీకు ఏటీపీ అంటే ఎనర్జీ కూడా కన్జ్యూమ్ అవుతుంది అంటున్నాడు. కరెక్టే. బేసిక్‌గా ఈ స్టేట్మెంట్‌కి ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ ఎందుకంటాం? నెట్ రెస్పిరేషన్ వల్ల నీకొచ్చే నెట్ గెయిన్ ఏదుంది? ఏటీపీ అనేది నీకు లాభమే పొందుతున్నావు. అంటే 2 ఏటీపీస్ కన్జ్యూమ్ అవుతే నీకు అరౌండ్ 36 ఏటీపీ నీకు ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నీకు నెట్ ఏంటి? ప్రాఫిటే గదా! అది. ఇది సమ్ స్టెప్స్. అంటే ఎక్కడ నీకు ఏటీపీ యూజ్ అవుతుంది బేసిక్‌గా అడుగుతున్నాడన్నమాట. ఫస్ట్ స్టెప్ గ్లూకోజ్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అవ్వడానికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెక్సోకైనేస్‌లో నీకు ఏటీపీ అనేది యూజ్ అవుతుంది. ఓకే. ఈ ఏటీపీ అనేది వన్ ఆఫ్ ద ఫాస్ఫేట్ నీకు ఇక్కడ గ్లూకోజ్ ట్రాన్స్‌ఫర్ అయ్యి నీకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫార్మ్ అవుతుంది హెక్సోకైనేస్ రియాక్షన్‌లో. సో, ఇక్కడ నీకు ఒకసారి ఏటీపీ యూజ్ అవుద్ది. ఓకే. అక్కడ ఒకసారి ఏటీపీ యూజ్ అవుతుంది. తర్వాత ఫాస్ఫోయినాల్. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్‌గా ఆహ్, నీకు ఇక్కడ ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ నీకు యూజ్ అవుతుంది ఏటీపీ. ఓకే. నెక్స్ట్ ఇంకొక స్టెప్‌లో ఇక్కడ నీకు ఈ గ్లైకోలిసిస్ రియాక్షన్ నీకు 4 స్టెప్స్ ఏటీపీ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఇక్కడ 2 స్టెప్స్‌లో నీకు ఏటీపీ యుటిలైజ్ అవుతది.
అండ్ 2 స్టెప్స్‌లో నీకు ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతది. అది గ్లూకోజ్ 6 నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా మారేటప్పుడు ఒకసారి ఏటీపీ కన్జ్యూమ్ అవుతది. ఇంకో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్ జరిగినప్పుడు కూడా నీకు ఒకసారి ఏటీపీ అనేది యూజ్ అవుతది. ఒకటి పీఈపీ నుంచి పైరువిక్ యాసిడ్ జరిగేదాన్ని నీకు ఎనర్జీ ఏటీపీ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతది. ఇంకో రియాక్షన్ దగ్గర ఎక్కడ నీకు ఏటీపీ ప్రొడ్యూస్ అవుతదంటే గన ఆహ్, 13 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 3 ఫాస్ఫోగ్లిజరేట్‌గా మారినప్పుడు కూడా నీకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతది. కన్జ్యూమ్ అవుతది. 2 స్టెప్స్‌లో నీకు ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. 2 స్టెప్స్‌లో నీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. గ్లైకోలిసిస్. కానీ నీకు అంత రియాక్షన్ రెస్పిరేషన్ ఒక రెస్పిరేషన్ క్రెబ్స్ సైకిల్, ఆ తర్వాత ఆక్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, పైరువిక్ యాసిడ్, ఏరోబిక్ అన్ని జరిగాక నీకొచ్చే నెట్ ఏమైతుందో గెయినింగే మళ్ళీ. ఎనర్జీ ప్రొడ్యూసింగ్, ఎనర్జీ ఈల్డింగ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. జస్ట్ ఇందాక మనం పైన డిస్కస్ చేసుకుందే సమ్మరీ రాయమంటున్నారు. ఈవెన్ ఈ ఈ గ్యాప్ ఫిల్ చేయమంటున్నారు. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నీకు ఆహ్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నీకు ఏం ఫార్మ్ చేస్తుంది నీకు? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్‌గా మారుతది. ఐసోమెరేస్ ఎంజైమ్ ద్వారా. ఓకే. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మారుతది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నీకు ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్‌గా ఫార్మ్ అవుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏటీపీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడోసారి కన్జ్యూమ్ అయింది. ఇక్కడోసారి కన్జ్యూమ్ అయింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఈ ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్ నీకు ఏ ఏ ఏం ఫార్మ్ చేస్తది? ట్రైయోస్ ఫాస్ఫేట్. ట్రైయోస్ ఫాస్ఫేట్ ఇంకో పేరేమంటే ట్రైయోస్ ఫాస్ఫేట్ ఇంకో పేరేంటి? గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్‌గా కూడా ఫార్మ్ అవుతుంది. ఇది ఇక్కడ రాస్తాం. ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నీకు ఎన్ఏడి ప్లస్ యూజ్ చేసుకొని నీకు ఏం ఫార్మ్ చేస్తది? 2 ఇంటూ ట్రైయోస్ బిస్ ఫాస్ఫేట్, ఆల్సో నోన్ యాస్ 13 బిస్ ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్‌గా కూడా నీకు ఫార్మ్ చేస్తది. ఇదేంటి 3 కార్బన్ కాంపౌండ్. ఇక్కడ నీకు 3 కార్బన్ కాంపౌండ్, ఇక్కడ 3 కార్బన్ కాంపౌండ్. ఇక్కడ వరకు 6 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. తర్వాత నీకు ఈ స్టెప్ నుంచి నీకు 3 కార్బన్ కాంపౌండ్ కావాలి. ఓకే. తర్వాత ఈ ట్రయోస్ ఈ ఇదే 13 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఏటీపీ మళ్ళీ ఈల్డ్ చేస్తది. ఓకే. సో మిగిలిన అనేసి తర్వాత 2 ట్రయోస్ ఫాస్ఫేట్ బాక్స్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ తర్వాత 2 ఫాస్ఫోగ్లిజరిక్. ఇదేంటంటే మళ్ళీ ఇక్కడ ఐసోమరేస్. తర్వాత 2 ఫాస్ఫోయినాల్ పైరువేట్ తర్వాత ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మళ్ళీ ఏటీపీ అనేది నీకు రిలీజ్ అవుతది. అండ్ పైరువిక్ యాసిడ్ ఫార్మ్. ఈ పైరువిక్ యాసిడ్ బేస్డ్ అపాన్ ద డిఫరెంట్ కండిషన్స్ లేకుంటే ఏరోబిక్, అనరోబిక్ డిఫరెంట్ బేస్డ్ అపాన్ ద డిఫరెంట్ కండిషన్స్ నీకు డిఫరెంట్ ఫేట్ అనేది ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్, వై ఈస్ రెస్పిరేటరీ పాత్వే ఈస్ యాంఫిబోలిక్ పాత్వే? మనం యాంఫిబోలిక్ పాత్వే అనేసి ఎందుకు అడుగుతున్నాం అంటే డ్యూరింగ్ బ్రేక్ డౌన్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ మీకు కెటబాలిక్ ప్రాసెస్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. బ్రేక్ డౌన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ మనం కెటబాలిక్ అంటాం. అదే ఎనబాలిక్ అంటే సింథసిస్. సింథసిస్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ని ఎనబాలిక్ అంటాం. నీకు ఈ రెస్పిరేటరీ పాత్వేలో బోత్ కెటబాలిజం అండ్ ఎనబాలిజం 2 ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఇది యాంఫిబోలిక్ పాత్వే అంటాం. అంటే ఇప్పుడు రెస్పిరేటరీ ఇంటర్మీడియేట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ నీ బాడీ ప్రోటీన్స్ కావాల్సి వచ్చిందనుకోండి. ఆ రెస్పిరేటరీ ఇంటర్మీడియేట్స్ నీకు
ప్రోటీన్ సింథసిస్ లైక్ యూజ్ అవుతాయి ఒక్కొక్కసారి. ఓకే. ఒక్కోసారి నీకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆ ప్రోటీన్స్ నీకు ఆహ్, రెస్పిరేటరీ ఇంటర్మీడియేట్స్ లాగా డిఫరెంట్ స్టేజెస్‌లో ఎంటర్ అవుతాయి. సో, ఇక్కడ నీకు బోత్ మెటబాలిక్ రియాక్షన్ జరుగుతుంది. ఎనబాలిక్ రియాక్షన్ జరుగుతుంది. సో, మనం దీన్ని ఏమంటున్నామంటే యాంటిబాలిక్ పాత్వే అనేసి అంటున్నాం. ఓకే. నెక్స్ట్. We commonly call ATP as a energy currency of the cell. Can you think some of energy carriers present in the cell name it? ఓకే. మనకి యూజువల్‌గా ఎనర్జీ కరెన్సీ అంటే ఇందాక గూడా మనం వేరే షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఎనర్జీ కరెన్సీ అంటే నీకు గుర్తు రావాల్సింది ఏటీపీ అని చెప్తున్నాం. కానీ నీకు మన బాడీలో అదర్ ఏటీపీ కాకుండా రిమైనింగ్ వేరే ఏమన్నా ఉన్నాయా? ఎనర్జీ కరెన్సీ లాగా ఎనర్జీ క్యారియర్స్ అనేసి అడుగుతున్నాం. మనం ఏం చెప్పొచ్చంటేనా యెస్, దేర్ ఆర్ సమ్ అదర్ ఎనర్జీ క్యారియర్స్ ఆల్సో. For example, ADP, adenosine diphosphate, or GTP is a guanosine triphosphate. GTP and ADP are the two substances which are energy carriers in the cell అన్నమాట. అదర్ దాన్ ద ATP. ఓకే. మెయిన్ గా ఏంటంటే ATP. అదర్ దాన్ అంటే నువ్వు ఇది చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ATP produced during glycolysis is a result of substrate level phosphorylation. Example. ఓకే. సబ్‌స్ట్రేట్ లెవెల్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటే నీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ జరిగి మైటోకాండ్రియాలో జరుగుతది. దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటాం. కానీ ఏటీపీ ఎక్కడైతే నీకు గ్లైకోలిసిస్‌లో ప్రొడ్యూస్ అవుతుంది కదా! 2 స్టెప్స్‌లో గ్లైకోలిసిస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! దాన్ని మనం సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అంటాం. ఎందుకు అంటున్నాడు. ఓకే. ఏటీపీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద గ్లైకోలైసిస్. ఒక ఏటీపీ గ్లైకోలైసిస్ ద్వారా ఏటీపీ ప్రొడ్యూస్ దాన్ని ఏమంటున్నామంటే మనము సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. ఎందుకు వితౌట్ బికాజ్ ఏటీపీ ఈస్ ప్రొడ్యూసింగ్ వితౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ తో పని లేకుండా నీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని మనము ఆ సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అనేసి అంటున్నాం అన్నమాట. డ్యూరింగ్ సబ్‌స్ట్రేట్ ఓకే. సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ నీకు ఏడీపీ ఎలా ప్రొడ్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏడీపీ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ దట్ ఈస్ ఐపీ. సో మనం దీన్ని సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అనేసి అంటున్నాం అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. Do you know any step in a TCA cycle and tricarboxylic acid cycle where there is a substrate level phosphorylation which is okay during నీకు TCA Krebs cycle లో one step where substrate level phosphorylation takes place. ఎప్పుడంటే this occurs during succinyl coenzyme A2 succinic acid. Krebs cycle succinyl coenzyme succinic acid గా మారేటప్పుడు నీకు సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ జరుగుతుంది. అప్పుడు సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ జరిగి సేమ్ పైన ఎలాగైతే చెప్తున్నామో ఏడీపీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ నీకు ఏటీపీ అనేది ఫార్మ్ అవుతుంది. వితౌట్ హెల్ప్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ ఒకవేళ ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా ఏటీపీ ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటాం. ఓకే. దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటాము. వితౌట్ ఏటీఎస్ అయితే దాన్ని సబ్‌స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ అనేసి అంటున్నాం అన్నమాట. ఓకే. ఇంకా మిగిలిన క్వెషన్స్ లాంగ్ ఆన్సర్స్ నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటే ఇంపార్టెంట్ క్వెషన్స్ అదే ఎక్కడ ఎక్కువ కాన్సంట్రేషన్ ఆ టాపిక్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు జరిగిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ గ్లైకోలిసిస్ ఈ పాత్వే ఇంపార్టెంట్ అండ్ ఫేట్ ఇంపార్టెంట్. మాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ మీకు నీటిలో అడిగే ఛాన్సెస్ లేవు. చాలా వెరీ రేర్ అంటే 0.01% అడిగితే ఈ క్వశ్చన్ అడుగుతాడు, లేకపోతే ఇంక ఏ క్వశ్చన్ అడుగు. ఎందుకంటే మీకు ఎలా తెలుస్తుంది 2 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఆక్సిడేషన్ చేస్తే కనుక ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మీరేం ల్యాబ్ లో పని చేసి ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి సో మాక్సిమం ఇలాంటి క్వశ్చన్ అడగడం అనమాట. ఆర్క్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇంకా ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయి ఎనర్జీ కరెన్సీ
లేకుంటే ఇక్కడ పైన ఒక క్వెషన్ ఇచ్చారు చూసారా? ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ గ్లూకోజ్. ఫాస్ఫోరిలేషన్ అంటే అడిషన్ ఆఫ్ గ్లూకోజ్ టు ద ఫాస్ఫరస్ టు ద గ్లూకోజ్. దాన్ని ఫాస్ఫోరిలేషన్ అంటారు. సో ఈ టెర్మినాలజీ కాస్త ఇంపార్టెంట్. ఇక మిగిలిన క్వెషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మీకు ఎన్‌సీఈఆర్‌టీలో లైన్ టు లైన్ ఉన్నాయి. ఓకే. ఇక జర్మినేషన్ సీడ్‌లో అదే హై రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇది కాస్త మీరు చూసుకోవాలి. ఓకే. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకోండి బాగా. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ సెక్షన్‌లో మిగిలిన ఎగ్జాంపుల్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ లేకుంటే ఒక రెస్పిరేషన్ ప్లాన్స్ సపరేట్ డిస్కస్. ఓకే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.